పంచాయతీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. వృద్ధులు ఓటు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వయసు మీద పడినా ఓటు హక్కు మాత్రం తప్పకుండా వినియోగించుకుంటున్నారు. ఎన్నికలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్కు ఉదయం నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ప్రజెంట్ మనం కరీంనగర్ రూరల్ మండలం నగనూరు పోలింగ్ కేంద్రం దగ్గర ఇక్కడ చూస్తే కనుక పెద్ద ఎత్తున కూడా జనాలంతా కూడా పోలింగ్ బూత్లకు బార్లు తిన్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఉదయమే మా ఓటేసి వాళ్ళ పనులకు వెళ్లేందుకు కూడా జనాలంతా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఇక్కడ పటిష్ట బందోబస్తు కూడా పోలీసులు నిర్వహిస్తున్న దృశ్యాలు చూడవచ్చు. మనకు BNSS 163 యాక్ట్, అంతకుముందు 144 సెక్షన్ ఉంటే దానికి బదులు వచ్చిన కొత్త యాక్ట్ ప్రకారం ఎవరు కూడా పోలింగ్ కేంద్రాలకు బయట గుమికూడకుండా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా పెద్ద మనుషులు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వీళ్ళు కూడా ఉదయమే ఓటకు వేసి వచ్చారు. ఈ పెద్ద మనిషి చూడొచ్చు, మనకు కట్టబట్టుకొని వచ్చి ఓటు వేశాడు. ఓకే, ఎన్ని గంటలకు వచ్చినావు? పొద్దున్నే వచ్చినావు. మరి నా కొడుకుతోనే వచ్చిన. ఎన్నేళ్ళ నుంచి ఎత్తాను? నీ 18 ఏళ్ళ వయసు నుంచి ఓటు హక్కు ఉంటుంది కదా, ఇప్పటికి ప్రతిసారి ఎత్తానవా? ఎత్తాను, 10 సార్లు ఎత్తున్నా. ఓటు వచ్చినప్పుడల్లా ఏమనిపిస్తుంది? ఓటు వేయకపోతే ఏది ఎత్తేనే మంచిది, వేయకపోతే మంచి లేనట్టే. మనిషి లేనట్టే. అందుకే ఇంత పెద్ద మనిషి అయినా కూడా అనుకుంటారని వచ్చినావా? అనుకుంటా వచ్చినప్పుడు. ఏం చేస్తారు మరి? మీ ఊరికి ఏం కావాలి? గెలిచిన వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నాం? ఏదన్నా పని చేయాలి. గెలిచిన వాళ్ళు చేయకపోతే ఎట్టేనయ్యా, చేస్తే ఊరు బాగుపడుతుంది మంచిగా. ఓటు పొద్దుగాలనే చేసినావు కదా, ఏం పని పోవాలి మళ్ళీ నెక్స్ట్? నేను పొలం కడుకోవాలి. పొలం కడుకోవాలి. ఎంతసేపట్లో అయింది ఓటు లోపల? ఛాన్స్ సేపు ఏం కాదు సార్, చెప్పని అయిపోతాను. చెప్పని అవుతాను. ఓకే, ఏం కోరుకుంటున్నావు? గెలిచిన వాళ్ళు ఏం పని చేయాలి మీ ఊరికి చెప్పు? ఏదన్నా ఒకటి చేస్తారు, వాళ్ళు చేయకపోతే నడు. ఓకే, ఇగో పెద్దవా కూడా మనకు ఉదయమే ఓటు వేసింది. ఇగో ఏలుగు సిరా గుర్తు పెట్టుకొని ఆధార్ కార్డు పట్టుకొని వచ్చింది. ఏదో ఒక గుర్తింపు కార్డు ఉంటే ఆధార్ కార్డు ఉన్నా కూడా ఏదైనా కూడా వేస్తున్నారు. ఎంతసేపు పట్టిందమ్మా ఓటేయడానికి నీకు? 10 నిమిషాలు. 10 నిమిషాలు పట్టింది. మంది బాగాలేరు, బాగా జనం బాగా. ఇంత మరి ఇంత సాధగానకుండా కూడా ఓటు వేయాలి నా కంపల్సరీ? వేయాలి, సత్యదాకా వేయాలి. మంచిది, సత్యదాకా వేయాలి. ఎందుకు ఓటు వేస్తే మనకి ఏం జరుగుతుందమ్మా? ఏదో మంచి చెడ్డ, ఇది మా రోడ్లు, ఈ మన పనులు, ఇది మంచిగా లేదు, నల్లలంటే ఇదంటే అదంటే అడుగుటానికి మనకు హక్కు ఉంటుంది కదా. ఓటేస్తేనే హక్కు ఉంటుంది మరి. ఏమున్నాయమ్మా మీ ఊళ్ళో సమస్యలు? మా ఊళ్ళోనా ఇక రోడ్లు ఇట్లనే ఉన్నాయి. ఇక నీళ్ళ సౌలత మామూలుగా అయిపోయింది. ఇక మంచిగా చేస్తామని అన్నారు. నువ్వు ఓటేసేటప్పుడు పార్టీని చూసినావా లేకుంటే మనిషిని చూసినావా, మంచోడని చూసినావా? మంచోళ్ళనే చూసిన. మంచోళ్ళనే చూసినా. వృద్ధులైతే మనకు ఓటు హక్కు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. మనం ఓటు వేస్తేనే బతికున్నట్టు లెక్క. నేటి తరము ఓటు వేయడానికి కొంత నామోషి పడుతున్నారు, కానీ వాళ్ళకు కూడా ఓటు వేస్తేనే మనం రేపు ఏదైనా ప్రజాప్రతినిధులు పనిచేయకపోతే అడగడానికి వీలుంటుంది అనేది వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గానైతే ఓటు చైతన్యం పెద్ద ఎత్తున వృద్ధులకు కనిపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, నగనూరు నుంచి.